యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. బాధల్లో ఉన్నావా? ఆవేదనలో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? మనసులో నెమ్మది లేక బాధపడుతూ ఉన్నావా? అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలను నీ కొరకు నేను చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో రాయబడిన మాటలు నీకు ఓదార్పునిస్తాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. దేవుని యొక్క వాక్యం బ్రతికిస్తుంది గనుక, నెమ్మది కలుగు చేస్తుంది గనుక ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు నెమ్మది పొందుకుంటారు. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు ధ్యానం చేసుకుందాము. నేను చదివి వినిపిస్తాను. నాతో పాటు మీరు కూడా చదివి దేవుని యొక్క నామాన్ని ఘనపరచండి. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. దావీదు కీర్తన 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూడండి, దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు గనక ఈ రోజున నీకు ఎటువంటి లేమి అనేది ఉండదు. నీ అవసరాలను దేవుడు తీరుస్తాడు. పచ్చిక గల చోట్ల నిన్ను దేవుడు పరుండ చేయబోతున్నాడు. అంటే ఏంటి అంటే నీ జీవితం పచ్చదనం లాగా చక్కగా, ఈ రోజున ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, కానీ దేవుడు నిన్ను పచ్చగా ఉంచబోతా ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. ఇంతవరకు సమాధానం లేక, శాంతి లేక, ఆవేదనతో, గొడవలతో, అనేకమైన నిందల అవమానాలతో భయపడుతూ నెమ్మది లేకుండా బ్రతికావు. దేవుడు నీకు శాంతిని దయచేసి నిన్ను నడిపించబోతా ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ రోజున నీ ప్రాణమునకు దేవుడు సేద తీరుస్తున్నాడు. ఇంతవరకు నీకు ఆదరణ లేదు, సేద లేదు. అయితే దేవుడు నీ ప్రాణం అలిసిపోయిన నీ ప్రాణమునకు దేవుడు సేద తీర్చుచున్నాడు. చక్కగా ప్రశాంతంగా ఉన్నట్లుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇదిగో గాఢంధకారపు లోయలనే శ్రమల్లో, శోధనలో, వేదనలో, బాధల్లో ఈ రోజున నీవు సంచరిస్తున్నావు. ఏ అపాయమునకు భయపడకు. దేవుని యొక్క దుడ్డు కర్ర నీకు, ఆయన దండం, ఆయన యొక్క దుడ్డు కర్ర, ఆయన యొక్క దండం నిన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూడండి, నీ శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఎదుటే నీకు ఘనమైన విందును దేవుడు సిద్ధం చేయబోతా ఉన్నాడు. దేవుడు నూనెతో, అభిషేకం అనే తైలముతో నీ తల అంటి నీ గిన్నె నిండి పొర్లునట్లుగా చేయబోతున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఇదిగో దేవుడు, ఇక నీవు బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమములే నీ వెంట రాబోతున్నాయి. దేవుని యొక్క మందిరంలో నీవు నివాసం చేయబోతున్నావు ఉన్నావు. ఈ కీర్తనలో నుండి దేవునికి నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేసి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వెలుగులోనికి తీసుకొని వస్తుంది. సో కాపరిగా దేవునికి ఉన్నాడు, లేమి లేదు. ఆయన పచ్చిగల చోట్ల నిన్ను పరుండు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా దేవుడు చేస్తాడు. శాంతిని నీకు ఇస్తున్నాడు. దేవుని ఈరోజే సేద తీరుస్తున్నాడు. అలాగే నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. అలాగే ఏ అపాయము రాకుండా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండ నిన్ను ఆదరించును. అలాగే నీ శత్రువుల ఎదుటే
దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. నూనెతో దేవుడిని తల అంటి నీ గిన్నె నిండి పొరునట్లుగా చేయబోతున్నాడు. ఇక నీవు ఇంతవరకు నీవు బ్రతికిన బ్రతుకు వ్యర్థమని అనుకుంటున్నావు, కానీ ఇక నుండి నీవు జీవించే జీవిత దినాలన్నీ కూడా దేవుని కృపాక్షేమం నీ వెంట రాబోతున్నాయి. చిరకాలం దేవుని మందిరంలో నివాసం చేసేదువు గాక. దావీదు రాసిన కీర్తన మీరు కూడా చక్కగా చదివి దేవుని నామాన్ని గణపరచండి. ఈ కీర్తనలో నుండి మీ మనసుకు తాకిన ఒక మాట, ఒక వాక్యాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్ ఏమో కాంటాక్ట్ చేయొచ్చు. మీ ప్రార్థన అవసరతలు ఫోన్ చేసి తెలియపరచండి, లేదా వాట్సాప్ ద్వారా తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. భయపడకండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యేసయ్య నీ కాపరి. ఆమేన్. యేసయ్య నా కాపరి అని చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, స్నేహితులందరూ కూడా షేర్ చేయండి.